ప్రైజ్ ది లార్డ్ అండి. వెల్కమ్ టు యాహవే షాబోత్. మన వీడియోలో ప్రవీణ్ అన్నని డిఫెండ్ చేస్తూ, అలాగే ఒక హైందవ సహోదరుడు రాముణ్ణి జీసస్ క్రైస్ట్ని కంపేర్ చేస్తూ చేసినటువంటి వీడియోకి సమాధానం ఇస్తూ రామాయణం మీద 2 వీడియోస్ మనం చేస్తూ వచ్చాం. ఆ వీడియోస్ చూసినటువంటి ఒక హైందవ సహోదరుడు నాకు పర్సనల్గా మెసేజ్ చేసి, నువ్వు పీడిఎఫ్ని ఫాలో అయ్యావు, పీడిఎఫ్లో ట్యాంపరింగ్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది, నువ్వు బుక్స్ చదవకుండా మాట్లాడుతున్నావు, బుక్స్లో నువ్వు చెప్పినట్టుగా ఉండదు అని తను నా ఇంటిగ్రిటీని క్వశ్చన్ చేయడం జరిగింది. సో టు ప్రూవ్ మై ఇంటిగ్రిటీ ఈరోజు ఈ షార్ట్ వీడియో నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. మీరు ఇక్కడ చూడొచ్చు, నా దగ్గర ఉన్నటువంటి వాల్మీకి రామాయణం అనువదించింది డాక్టర్ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు. మీరు ఇక్కడ కనుక గమనిస్తే వాల్మీకి రామాయణము యథామూలానువాదము అంటే ఒరిజినల్ నుంచి యాజ్ ఇట్ ఈస్గా ట్రాన్స్లేట్ చేయబడింది. సో నేను కేవలం ఒక పీడిఎఫ్ మీదే డిపెండ్ అవ్వలేదు, ఐ హ్యావ్ రిఫర్డ్ ద బుక్స్ ఆల్సో. ఇది నా యొక్క లైబ్రరీ అనమాట. నా లైబ్రరీలో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఇది రామాయణానికి ఇంకొక వర్షన్. దీన్ని ప్రింట్ చేసింది గీతా ప్రెస్ గోరఖ్పూర్ వాళ్ళు. ఇది కూడా 7 ఖండాలు నా దగ్గర ఉన్నాయి. అది మాత్రమే కాదు, ఇది మీరు ఇక్కడ చూసుకోవచ్చు, శ్రీమద్ భగవద్గీత. నేను భగవద్గీతను కూడా కంప్లీట్గా చదివాను. అంత మాత్రమే కాదు, యూ కెన్ సీ ఐ హ్యావ్ అన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, మనుధర్మశాస్త్రము, జాషువా రచనలు, ఇలాగా నేను చదివినటువంటి బుక్స్ చాలానే ఉన్నాయి. కాబట్టి ఈ వీడియో నేను మీకు ఎందుకు చేసి మీ ముందుకు తీసుకొస్తున్నానంటే, ఏదో టైంపాస్ కోసం, లేకపోతే నా రీచ్ పెరుగుతుంది కదా అని నేనేమి అక్కడ ఇక్కడ ఏవో బుక్స్ చదివేసి లేదా ఎవరో పంపిన పీడిఎఫ్ని ఫాలో అయిపోతూ నేను నా ఇన్స్టాగ్రామ్లో కానీ నా యూట్యూబ్ ఛానల్లో కానీ ఎలాంటి కాంటెంట్ పోస్ట్ చేయట్లేదు. వాట్ ఎవర్ ఐఎమ్ పోస్టింగ్ నేను కంప్లీట్గా చదివి నేను పోస్ట్ చేస్తున్నాను. ఐదర్ ఇట్ ఈస్ అ క్రిస్టియన్ కాంటెంట్ ఆర్ అపాలజెటిక్స్ రిలేటెడ్ కాంటెంట్. సో ఇదంతా మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తూ సైనింగ్ ఆఫ్ యాహవే షాబోత్.